నిద్రపోతున్న కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ధనుష్ తట్టి లేకపోతున్నాడా? శివకార్తికేయన్, ప్రదీప్ రంగనాథన్ మిస్ అయిన టార్గెట్ ఈ హీరో అందుకోవాల్సిందేనా? ధనుష్ మళ్ళీ తమిళ తంబిలకు దూరం అవుతున్నాడా? ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో కొలాబరేట్ అవుతున్నాడా? ధనుష్ ను తమ సొత్తుగానే భావించే తమిళ తంబిలు పొరుగు సినిమాలతో వస్తే పరాయవాడిగా చూస్తున్నారు. కుబేరా, తేరే ఇష్క్ మే రిజల్ట్సే అందుకు నిదర్శనం. టాలీవుడ్ ఫిల్మ్ కుబేరా, హిందీ తేరే ఇష్క్ మేకు తమిళనాడులో ఆదరణ లభించలేదు. రాయన్, కుబేరా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ 100 CR మిస్ అవ్వడానికి కారణమైన ఇడ్లీ కడాయిని మాత్రం కల్ట్ ఫిల్మ్ అంటూ కితాబునిచ్చారు. ఎందుకంటే అది స్ట్రైట్ తమిళ సినిమా కాబట్టే. నెక్స్ట్ కరాతో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొచ్చాడు ధనుష్. కొన్ని రోజుల నుంచి స్టార్స్ లేకపోవడంతో తమిళనాడులో థియేటర్స్ బోసిపోతున్నాయి. బాక్సాఫీస్ డల్ గా మారింది. శివకార్తికేయన్ పరాశక్తి 100 కోట్లు వచ్చిందని చెప్పుకుంటుంది, కానీ అంత సీన్ లేదని టాక్. ఇక థాయి కిళవి యూత్ 100 కోట్ల మార్కును టచ్ చేయలేదు. ప్రదీప్ రంగనాథన్ 100 CR టార్గెట్ కూడా మిస్ అయింది. ఇప్పుడిక ధనుష్ వంతు. కరాతో సక్సెస్ అందుకోవడమే కాదు, బొమ్మ 100 కోట్లకు పైగా వసూలు చేసి నిద్రపోతున్న కోలీవుడ్ బాక్సాఫీస్ ని తట్టి లేపాల్సిన టార్గెట్ అతడి ముందుంది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ధనుష్. కరా తర్వాత రాజ్ కుమార్ పెరియస్వామి, మ్యారీ సెల్వన్, తమిళ రాసిన మూవీస్ చేస్తూ తమిళ తంబెలకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్న ఈ కోలీవుడ్ హీరో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి మూవీకి కమిట్ అయ్యాడట. రామ్ చరణ్ కోసం సిద్ధం చేసిన స్టోరీ ఇప్పుడు ధనుష్ దగ్గరికి వెళ్లిందని సమాచారం. అయితే భన్సాలి దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి నిర్మాతగా వ్యవహరించనున్నాడని టాక్. తమిళ డైరెక్టర్ PS మిత్రన్ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయబోతున్నాడని సమాచారం.